హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మోటో వాళ్ళు అయితే మోటో H70 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిండు. మరి ఆ ఫోన్ అయితే ఎట్లున్నాయి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మనం అయితే ఇదే మీకైతే ఫోన్ బాక్స్ వచ్చేసి మీకైతే దీంట్లో ప్లాస్టిక్ అయితే ఏమైతే యూజ్ చేయాలని చెప్తారు వీళ్ళైతే. ఫస్ట్ అయితే మనం అయితే బాక్స్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత టైప్ A to Type-C కేబుల్ ఇచ్చిల్లు, ఒకటి 68 వాట్ చార్జర్ అయితే ఇచ్చిల్లు, డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేసి వీళ్ళైతే. ఇక ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. పౌచ్ అయితే ఏమి వేయలేదు వీళ్ళైతే. ఫోన్ అయితే లుక్స్ అయితే మీకైతే ఇట్లా అయితే ఉంటుంది. మరి ప్యాంటోన్ బ్లూ కలర్ అని చెప్తారు వీళ్ళైతే. ఇంకా ఒక 3 కలర్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఈ 3 కలర్స్లో మీకైతే ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే తీసుకోండి. కలర్ టెక్చర్ అయితే బాగున్నది. మరి దీంట్లో స్మూత్గా అయితే ఉన్న టెక్చర్ అయితే బాగా అనిపించింది నాకైతే. కలర్ టెక్చర్ అయితే మెయిన్గా. ఇంకా వేరే కలర్స్ కూడా ఒకసారి మీరైతే చెక్ అయితే అండి. ఈ టెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిల్లు వీళ్ళైతే. ఏం టెక్చర్ ఇచ్చిల్లో తెలియదు అని బాగున్నది. మరి చూడనీకైతే చూడండి మీరైతే. స్క్రీన్ పైన చూపిస్తాను. బ్యాక్ సైడ్ నుంచి లుక్స్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. ఈ ఫోన్ అయితే చూసుకోవచ్చు మీరైతే. ఇదైతే 7/9 mm థిక్నెస్ అయితే ఇచ్చిల్లు వీళ్ళైతే. 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. అయినా ఫోన్ అయితే మీకైతే 193 grams ఉంటుంది ఫోన్ వెయిట్ అయితే మీకైతే. IP68/69 రేటింగ్ కూడా ఇచ్చిల్లు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉన్నది దీనికైతే మీకైతే. ఇంకా దీనిలో వీళ్ళ డాల్బీ అట్మాస్ యాప్ ఉంటుంది. ఇంకా వీళ్ళ హ్యాప్టిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీనిలో మీకైతే. డ్యూయల్ సిమ్ అయితే పెట్టుకోవచ్చు మీరైతే ఈ ఫోన్ అయితే. దీంట్లో మనకి కార్డ్ డిస్ప్లే అనేది ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ కూడా మంచిగా ఉన్నది. మంచి డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసి వీళ్ళైతే. ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. అవుట్డోర్ లో విజిబిలిటీ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. డిస్ప్లే అయితే 6.78 inches 1.5K 144 కార్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చి వీళ్ళైతే. 10-bit ప్యానల్ మరి వీళ్ళు ఇచ్చింది అయితే. మీకైతే రిఫ్రెష్ రేట్ కూడా 60 Hz నుంచి 120 Hz అయితే ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నది. మాక్సిమం టైం అయితే మీకైతే 120 Hz లోనే వర్క్ అయితే చేస్తుంది ఫోన్ అయితే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు క్విక్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. డిస్ప్లే అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యేది. ఇది అండర్ 30,000 ఫోన్లో ఉండాల్సిన బెస్ట్ డిస్ప్లే అయితే ఇచ్చి దీంట్లో వీళ్ళైతే. HDR సపోర్ట్ కూడా ఉన్నది. మీరు HDR వీడియోస్ కూడా చూసుకోవచ్చు. 1600 nits HBM బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. 5200 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు వీళ్ళైతే. బ్రైట్ అయితే ఉన్నది మీకైతే. డిస్ప్లే అయితే బ్రైట్నెస్ పరంగా కూడా మీకైతే ఎటువంటి ఇబ్బంది ఉన్నది. అవుట్డోర్లో కూడా మీరు అయితే సింపుల్గా అయితే ఫోన్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అంత క్లీన్గా అయితే అవుపిస్తుంది. డిస్ప్లే అయితే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిల్లు మీకు డిస్ప్లేలో. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఇవి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు. మీకు నచ్చినట్టు మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోండి. 16 5G బ్యాండ్స్, ఇంకా బ్లూటూత్ 5.4, USB 2.0 ఇది వస్తుంది. 4G 5G సపోర్ట్ ఉన్నది. వైఫై 6E ఉన్నది. NFC సపోర్ట్ కూడా ఉన్నది మీకైతే. ఇంకా డ్యూయల్ సిమ్ అయితే ఉంటుంది. ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు దీనిలో. స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చి LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. 4000+ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిల్లు. 11 lakhs+ ANTUTU స్కోర్ అయితే వచ్చింది మీకైతే ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే స్మూత్ అయితే ఉంటుంది. డే టు డే లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. అంత స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే మీకైతే. BGMI మీకైతే 120 FPS హ్యాండిల్ అయితే చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే 90 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. Android 16 మీద రన్ అయితే ఫోన్ అయితే. హలో UI మీద రన్ అయితే 3 years స్టాండర్డ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి మీకైతే. ఇంకా దీంట్లో కొన్ని పనికిరాని యాప్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీరు డిలీట్ చేసుకుంటే కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ యాడ్స్ అయితే వస్తాయి ఇటు పక్కకి మీకైతే. దాన్ని కూడా మీరైతే ఆఫ్ అయితే చేసుకొని న్యూస్ ఫీడ్ అని ఉంటుంది. దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. యాప్ సజెషన్స్ అవి ఉంటాయి. అవన్నీ ఆఫ్ చేసుకుంటే కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే. ఇక మోటో గెక్చర్స్ తెలిసిందే కదా మీకైతే. మోటో గెక్చర్స్ ఉంటాయి. కొన్ని ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి అవన్నీ మీరైతే చెక్ అయితే అండి. ఇంకా అప్డేట్ మీ ఉంటుంది. రిమెంబర్ దిస్ ఇమేజ్ స్టూడియో అని ఉంటాయి. దీంట్లో డైలర్ అయితే మీకైతే గూగుల్ డైలర్ అయితే ఇచ్చిల్లు. కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు అనౌన్స్మెంట్ అయితే వినబడుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా అయితే ఇచ్చిల్లు. సోనీ 710 సెన్సార్ అయితే ఇచ్చిల్లు. ఇంకోటి అల్ట్రావైడ్ కెమెరా అనేది ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. ఫోటోస్ అయితే బాగా మీకైతే కొంచెం గ్రీనిష్ అనేది వస్తాయి ఫోటోస్. ఇక్కడ చూసుకోవచ్చు. 2 ఫోటోస్ ఒకటే వెదర్ కండిషన్లో తీసినాం కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఆఫీస్ చూసుకోవచ్చు మీరైతే. కొంచెం పింకిష్ టోన్ అయితే వస్తుంది ఫోటోస్లలో. కొన్ని ఫోటోస్ అయితే బాగా పింకిష్ టోన్ అయితే వస్తలేదు. ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసినా ఎట్లా వస్తాయి ఏందని ఒకసారి మీరైతే చెక్ అయితే అండి. ఫోటోస్ అయితే బాగానే వస్తాయి. కెమెరాస్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఈ ఫోన్లో. బ్యాక్ సైడ్ అయితే మీరైతే 4K 30 FPS వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో శాంపుల్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఇంకా ప్రీవియస్ మీకైతే మోటో H60 ఫ్యూజన్ కొను H70 ఫ్యూజన్ ఇప్పుడు వచ్చిన కొత్త దానికి డిఫరెన్స్ ఏమున్నది మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరైతే చెక్ అయితే అండి. టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదైతే 8GB 128GB వేరియంట్ వచ్చేసరికి మీకైతే 27,000 అయితే పెట్టిల్లు. ఒక బ్యాంక్ ఆఫర్స్ అయితే 2,000 అయితే వస్తాయి. ఇంకా మిగిలిన వాటి అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇంకా ఫ్లిప్కార్ట్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని స్క్రీన్ పైన వేసిన ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చని అయితే తీసుకోండి. ఈ ఫోన్ అయితే ఈ మోటో H70 ఇన్ఫర్మేషన్ మీకే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.